తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఏది ఏమైనా కూడా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకోవడంలో వాళ్ళు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటున్నారు. స్టార్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా బాట పట్టి సూపర్ సక్సెస్లను అందుకుంటున్న నేపథ్యంలో మిగతా హీరోలు అందరూ వాళ్ళని వాళ్ళు స్టార్లుగా మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే ప్రస్తుతం యంగ్ హీరో నితిన్ రాబిన్హుడ్ తమ్ముడు లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకోవాలని చూస్తున్నాడు. మరి ఆయన ఇప్పటికే ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు దాటినా కూడా స్టార్ హీరో రేంజ్ ను టచ్ చేయలేకపోతున్నాడు. కారణం ఏదైనా కూడా ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ లో ఆయన చాలా వరకు మిస్టేక్స్ అయితే చేస్తున్నాడంటూ చాలా మంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ఈ స్టార్ హీరోలందరూ వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకునే సందర్భంలో నితిన్ మాత్రం ఇంకా మీడియం రేంజ్ హీరోగానే ఉండడం చాలా వరకు బాధను కలిగించే విషయం అనే చెప్పాలి. నితిన్ ప్రెజెంట్ రాబిన్హుడ్ అనే సినిమా చేస్తున్నాడు. గతంలో తనకు భీష్మ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ ఏడాది సమ్మర్ కానుకగా మార్చ్ 28న వరల్డ్ వైడ్ గా రాబిన్హుడ్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అదే రోజున నితిన్ అభిమాన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు రిలీజ్ కానుంది. లాంగ్ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ నుండి వస్తున్న సినిమా ఇది. ఈ విషయం తెలిసే నితిన్ సినిమా డేట్ వేశారా లేదా, పవన్ సినిమా ఆ డేట్ కు రాదనే నమ్మకంతో వేశారా అనేది రానున్న రోజుల్లో తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు మరో డైరెక్టర్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలోనూ నితిన్ తమ్ముడు అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీలో లయ నితిన్ సోదరి క్యారెక్టర్ లో నటిస్తోంది. దీంతో ఈ సినిమాలో ఎమోషన్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా అక్కా తమ్ముడి సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుందట. అత్తారింట్లో అష్ట కష్టాలు పడుతున్న అక్కను కాపాడడానికి తమ్ముడు చేసే పోరాటమే సినిమా స్టోరీ అని తెలుస్తోంది. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా దర్శకుడు వేణు శ్రీరామ్ ఎమోషన్స్ ను బాగా వర్కౌట్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడట. ఎంసీఏ సినిమాలో వదిన మరిది ఎమోషన్ ను చూపించి సక్సెస్ అవ్వగా ఇప్పుడు అక్కా తమ్ముడు సెంటిమెంట్ ను చూపించబోతున్నట్లు ఇన్సైడ్ టాక్. తాజాగా మరో సినిమాకి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బలగం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు వేణు చేయబోయే సినిమా గురించి చాలా కాలంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య నేషనల్ స్టార్ నానితో ఎల్లమ్మ అనే సినిమా చేస్తున్నాడంటూ వార్తలు వినిపించాయి. కానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇక తాజా సమాచారం మేరకు వేణు మూవీలో నితిన్ ను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ పై నితిన్ తో ఇప్పటికే సంప్రదింపులు జరిగాయని, ఆయన కూడా కథ విన్న వెంటనే ఓకే చెప్పేశాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాబిన్హుడ్ సినిమా షూటింగ్ లో ఉన్న నితిన్ అనంతరం ఎల్లమ్మ సెట్స్ లో జాయిన్ అవుతారట. ఈ సినిమా వచ్చే ఏడాది మొదలు కానుందని టాక్. మరి బలగం లాంటి ఎమోషనల్ హిట్ తర్వాత వేణు ఎలాంటి సినిమా చేస్తాడు, ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేది తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.